యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. సాక్ష్యం చెప్పారు కదండి, చూశాను. ప్రైజ్ బ్రదర్ చెప్పండి. ప్రైజ్ అండి. అదే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు బ్రదర్. అవును బ్రదర్. అదేనండి, బాగా చెప్తారు, బాగుంది. అవును బ్రదర్. ఎక్కడి నుంచి అండి బ్రదర్ చేసింది? అవును బ్రదర్, నేను నష్టపోయాను బ్రదర్. అలాగే అందరినీ లోకరీతికి వెళ్ళిపోయి నష్టపోయాను. అలా ఇంకోలా అవ్వకూడదు అని చెప్పి అది ఉద్దేశంతో చెప్పాను బ్రదర్. ఇప్పుడు ఉన్న మనలోనే ఉన్నారు బ్రదర్, చాలా మంది మన క్రైస్తవుల్లో ఉన్నారు. ముందు మన వాళ్ళు మారిన తర్వాత ఎదుటి వాళ్ళు మార్చడానికి మనం ప్రయత్నించాలి. అదే బ్రదర్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు కూడా బాగా వచ్చేసినాయి బ్రదర్. అసలు అవును బ్రదర్, అవును బ్రదర్, అవును బ్రదర్, అవును బ్రదర్. చాలా మంది దీంట్లో సఫర్ అవుతున్నారు బ్రదర్. ముందు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్స్ కానీ పంపిస్తుంటే వీళ్ళు చేసే పనులన్నీ నాలాగా చాలా మంది అలాగే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. హాస్టల్స్ లో ఉన్న పిల్లలందరూ తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది, హాస్టల్ ఫీజు కట్టాలి, ఏదో సెమ్ కట్టాలని చెప్పి 10,000 20,000 అడగడం, వీటిల్లో పెట్టడం. ఇక ఆన్లైన్ యాప్స్ ఎక్కువైపోయినాయి బ్రదర్. ఫస్ట్ వచ్చింది. ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారు వీళ్ళు కూడా. అవును బ్రదర్, అవును బ్రదర్. నాన్నగారు అమ్మగారు కూడా ఇప్పుడు మన క్రిస్టియన్ లోకి వచ్చారా బ్రదర్? లేదు బ్రదర్, మా డాడీ చిన్నప్పుడు చనిపోయారు. అమ్మ ఈ 23 ఇయర్ లో చనిపోయారు బ్రదర్ మా మమ్మీ. అయితే మామూలుగా మారలేదు గారు అయితే? మమ్మీ వాళ్ళు మారలేదు. నేనే ఇంట్లో మా బ్యాక్గ్రౌండ్ లో నేను ఒక్కడే బ్రదర్. అన్నయ్య గారని? అన్నయ్య ఇంకా తెలుసుకోలేదు బ్రదర్. అది మీరు ఎలా తెలుసుకున్నారో కొంచెం నాకు క్లారిటీగా అర్థం కాలేదు. నాకు నా లెక్చరర్ కాలేజ్ లో పరిచయం చేశారు బ్రదర్ దేవుడిని. అంటే మామూలుగా యాక్చువల్ గా యూత్ మీటింగ్ అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటదన్న ఉద్దేశంతో వెళ్ళాను నేను. అంటే గర్ల్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడ దేవుడు నాతో మాట్లాడే ఒక దైవజనుడు, మా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి లాజరస్ గారు, నటరాజన్ లాజరస్ గారు. అదే అప్పటి నుంచి చర్చి వెళ్ళడం మొదలు పెట్టాను. అలాగా వెళ్ళడం. ఈ మధ్యలో ఏంటంటే లోకరీతిగా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ ఉండడం, వెళ్ళడం, వాళ్ళతో పెద్ద సావాసం చేయడం, ఇంకా క్లమ్జీగా టోటల్ గా నేను డిస్టర్బ్ అయిపోయాను. కొంచెం దేవుడిని పక్కన పెట్టేశాను. ఎప్పుడైతే వీళ్ళందరూ ఉన్నారో దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడిని దూరం పెట్టేశాను. నేనైతే ఒక్కటి చెప్పగలను బ్రదర్, అంటే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను. నేను వెళ్ళమని చెప్పను, వెళ్ళొద్దని చెప్పను. దేవుడైతే నిజమైన దేవుడు బ్రదర్. నేను బైబుల్ చదివాను బ్రదర్. ఓకే, నేను బైబుల్ చదివాను. ఇప్పుడు బైబుల్ స్టార్టింగ్ లోనే, ఇప్పుడు ఇంకా ఉన్నాయి అనుకోండి బ్రదర్, తర్వాత చూద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇప్పుడు పాస్టర్లు కూడా ఏంటంటే చాలా మంది పిల్లల్ని తీసుకెళ్లి బైబుల్ చదివించి చేయిస్తున్నారు కదా బ్రదర్. ఓకే, ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే సైంటిఫిక్ గా గానీ ఆలోచించినా, ఈ బైబుల్ ప్రకారం ఆలోచించినా, బైబుల్ ఏముంది, ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది, ఫస్ట్ లోనే ఏంటంటే ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడని ఉంది కదా బ్రదర్. సృష్టించాడు. అదే ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా బ్రదర్? అవును, చదువుకున్నాం బ్రదర్. మామూలుగా అయితే మన సైంటిఫిక్ గా ఇప్పుడు బైబిల్ ప్రకారం అయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించను ఉంది. సైంటిఫిక్ గా అయితే మనం ఎగ్జామ్ టైంలో రాయాల్సినటువంటి విషయం ఏంటి బ్రదర్, ఒకసారి చెప్పండి. అసలు ముందు ఏమి సృష్టింపబడింది బ్రదర్? మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో చేయొచ్చా కాల్? నేను కాదు బ్రదర్, చిన్న డౌట్ బ్రదర్. ఏం లేదు, ఇప్పుడు బైబిల్ ప్రకారం అయితే భూమి ఆకాశం సృష్టించబడింది. మామూలుగా అయితే మన సైంటిఫిక్ గా మనం చదువుకున్న దాన్ని బట్టి రేపు పొద్దున ఎగ్జామ్ లో వచ్చినటువంటి దాన్ని మనం క్లియర్ చేయాలంటే మనం ఏది రాయాలి అసలు? మామూలుగా భూమి పుట్టిందని రాయాలా, ఏదైనా నాకు అర్థం కాల. మనకి ఏదైతే చాప్టర్ ఉందో దానికోసం రాస్తాం బ్రదర్. మనం ఏదైతే చదువుకున్నాం దానికోసం రాస్తాం. అదే బ్రదర్, అంటే ఇప్పుడు మామూలు సైంటిఫిక్ అయితే సూర్యుడు ముందు అని చెప్పొచ్చు, ఇది మనం చదువుకున్న దాని ప్రకారం అయితే. మరి ఇక్కడ బ్రదర్ నేనేమన్నదంటే, మీరు అంటున్నారు కదా యవనస్తుల్ని బైబిల్ చదవమని చెప్పని అన్నారు కదా. నేనేం చెప్పాను, బైబిల్ చదువుకుంటే మీరు ఎలా ఉండాలని చెప్పాను. కానీ అదే బ్రదర్, ఓకే, మీరు చెప్పిన తప్పు పట్టట్లా నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పిందే తప్పు పట్టను. ఏంటంటే ఇప్పుడు దీని ప్రకారం రేపు పొద్దున్న వాళ్ళు కలెక్టర్కి అప్లై చేస్తే ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు బైబిల్ ప్రకారం రాయాలా, మనం చదువుకున్న దాని ప్రకారం రాయాలా?
చదువుకున్న దాని ప్రకారం రాస్తాం బ్రదర్. మరి బైబిల్ మరి దైవ గ్రంథం కదా. యెహో నేను బైబిల్ చదవమన్నది ఏంటంటే చెప్పాను బ్రదర్, నేను బైబిల్ ఎందుకు చదవమన్నాను, చదివితే కొంచెం మన పాపం నుంచి కొంచెం దూరంగా ఉంటామని చదవమన్నాను నేను. అదే దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ ఏమని చెప్పలేదు ఇప్పుడు కదా. మనం బైబిల్ చదివితే పాపం నుంచి ఏ రకంగా వెళ్ళిపోతాం అది కూడా ఒకసారి చెప్పండి బ్రదర్. ఏంటి బ్రదర్? మనం బైబిల్ చదివితే మనం పాపం చేసే నుంచి తప్పులు అందులో ఉంటాయి బ్రదర్. మనం పాపం నుండి ఏ రకంగా బయటకు వెళ్తామో, ఏ వాక్యం ద్వారా బయటకు వెళ్తామో ఒకసారి చెప్తారా నాకు బైబిల్లో? బ్రదర్ ఆది నుండి అంతం వరకు ఉంది బ్రదర్ బైబిల్లోని. తప్పులు చేసిన వారు ఉన్నారు, తప్పులు చేయని వారు ఉన్నారు. అది మనం చదువుకుంటే మనం ఎలాగ నడుచుకోవాలి, ఎలా జీవించాలన్నది తెలుస్తుందని నేను చెప్పాను. ఒక గైడ్లైన్స్ చెప్పాను తప్ప. ఒకటి అడుగుతాను బ్రదర్, నేను ఇప్పుడు నా పిల్లల్ని నేను చదవమంటాను బ్రదర్. నేను బైబిల్ని నా పిల్లల్ని నేను చదవమంటాను. చదువుకోరా బాబు అని చెప్తానేమో, చదువుకోరా అని చెప్తానేమో. మనోడు చదువుతాడు కదా బ్రదర్. ఆదికాండము 19:36లో ఆదికాండం 19:36లో అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతులైరి అని చదువుతాడు బ్రదర్. దానికి నేను బ్రదర్ నేను ఒకటి చెప్తున్నాను బ్రదర్, నేను పాస్టర్ కాదు, నేను ఒక నేను పాస్టర్ కాదు, నేను ఒక యవనస్తుని. నేను తెలుసుకున్న చెప్పాను తప్ప నేను బైబిల్ అంత పూర్తిగా చదవలేదు. బైబిల్ చదవమని అంటే కొన్ని మాటలు నేను యోసేపు ద్వారా చదువుకున్నాను కాబట్టి, నేను చదివాను కాబట్టి కొంచెం నేను నా బుద్ధిని మార్చుకున్నానని చెప్పాను తప్ప పూర్తిగా నేను బైబిల్ చదవలేదు. వాస్తవంగా నేను చెప్తున్నాను కదా. బైబిల్ చదివితే అందులో మీకు చెప్పాలి, మీరు యవనస్తులకి రోల్డ్ మోడల్ గా ఉండాలి, బైబిల్ చదివి రోల్డ్ మోడల్ గా ఉండాలని చెప్పారా లేదా? చెప్పాను. అదే బైబిల్ చదివిన తర్వాత రోల్డ్ మోడల్ గా ఉండాలి అంటే పరమగీతం 7:7 నువ్వు త్రాళవృక్షం వంటి తిన్నన దానవు, నీ కుచుములు గెలల వలె ఉన్నవి అంటే దీని అర్థం ఏమన్నా చెప్తారా బ్రదర్? అడుగుతారు కదా, నా పిల్లలతో నేను చదివిస్తే అడుగుతారు కదా. అవునండి అడుగుతారు. నువ్వు తాళవృక్షం అంతటి తిన్నని దానవు, నీ కుచుములు గెలల వలె ఉన్నవి. ఇది పరమగీతం 7:7 ప్రకారం అయితే. అవును బ్రదర్. వాళ్ళకి ఏం చెప్పను సమాధానం నేను? అది మీ పాస్టర్ గారు ఉంటారు కదా, పాస్టర్ గారిని అడగండి బ్రదర్. దగ్గరలో ఉన్న పాస్టర్ గారు చెప్తారు మీకు. మీకు అన్ని తెలుస్తాయి. మీరు చదువుకున్న వ్యక్తి, మీరు చదువుకున్న కుచుములు అంటే ఏంటి బ్రదర్? చెప్పు ఒక్క మాట. ఏంటండి కుచుములు అంటే ఏంటి బ్రదర్? నేను అంత డెప్త్ గా చదవలేదు. నేను చదువుకున్నా చెప్పాను, మీరు బైబిల్ చదవండి అని చెప్పాను. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బ్రదర్, బైబిల్ పూర్తిగా చదివిన తర్వాత మీరు సాక్ష్యం చెప్పి మన యవనస్తుల్ని కూడా కొంచెం జ్ఞానోపదేశం చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఓకే బ్రదర్, ఓకే బ్రదర్, షూర్ బ్రదర్. ఓకే బ్రదర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామాయణం ఉంది బ్రదర్, రామాయణమే ఉంది. ఒక మాట చెప్తున్నాను. రామాయణంలో ఉన్నటువంటి నీతి నేనేమైనా చెప్పమంటే చెప్తా మీకు. అవును బ్రదర్. నేనేమైనా చెప్పమంటారా? ఈ నీతి ఏమైనా చెప్పమంటారా? నాకు అవసరం లేదు బ్రదర్. నేను ఏదైతే తెలుసుకున్నానో దానికోసం చెప్పాను. మీరు చెప్పారు కదా, నేను చదవడం మొదలు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చదివి మళ్ళీ ఇంకోసారి సాక్ష్యం చెప్పండి బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.